ఆదిలాబాద్ జిల్లాలో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిట్యాల్ బోరి ఆదివాసీ మహిళలు 2 వాగుల మధ్య చిక్కుకున్నారు. ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 వాగుల మధ్య చిక్కుకున్న ఆదివాసీ మహిళల ఇబ్బందులపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆదివాసీ బిడ్డలు ఏదైతే బయటకు వద్దామన్నా కానీ రాలేని పరిస్థితుల్లో ఆదివాసీ బిడ్డలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గత 2 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కనీసం బయటకు వెళ్దామన్నా, అదేవిధంగా బయట వాళ్ళు లోపలికి ఏదైతే గ్రామాలకి గూడాలకి రావాలన్నా రాలేని పరిస్థితి అనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్ మండలం ఏదైతే చిట్యాల్ బోరి ఉందో, చిట్యాల్ బోరికి వెళ్ళే వాగు వద్ద ఉన్న కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆదివాసీ మహిళలు ఏదైతే నిత్యావసర వస్తువుల కోసం కానీ ఆసుపత్రి కోసం వెళ్ళాలంటే ప్రతినిత్యం కూడా ఇదే మార్గం నుంచి వెళ్ళాలి. కానీ ఈ వెళ్ళే మార్గంలో బ్రిడ్జి లేదు. దాంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఆదిలాబాద్ వెళ్దామని ఇక్కడ దాకా వాగు వరకు వచ్చారు, కానీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. కానీ బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళాల్సిన మహిళలందరూ కూడా అక్కడనే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది. గత 2 గంటల నుంచి కూడా నిలిచి ఉన్నప్పుడు కూడా వర్షం ఉధృతి తగ్గడం లేదు. అదేవిధంగా వాగు ఉధృతి తగ్గకపోవడంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఎవరైతే చిట్యాల్ బోరికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి, ప్రతి నిత్యం ఎటు వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళాలి. అలాంటి ఆదివాసీ బిడ్డలు ప్రతిసారి వర్షాకాలంలో ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఏదైతే పురిటి నొప్పులు పడతారో, పురిటి నొప్పులు పడ్డ సమయంలో కనీసం ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిద్దామంటే కూడా తరలించలేని పరిస్థితుల్లో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఈ ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మంది కూడా ఇట్లానే ఇబ్బందులు పడుతున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని ఏదైతే చిట్యాల్ బోరికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలు సర్కారులు కోరుతున్నప్పటికీ కూడా సమస్యను పరిష్కరించడం లేదు. ఇక్కడ ఒక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది, అదేవిధంగా అవతల వైపు మరొక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ 2 వాగుల గండంతో గతంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం మనం మహిళలు వారందరూ కూడా